చూసి క్రమశిక్షణ నేర్చుకో, భూమిని చూసి ఓర్పును నేర్చుకో, చెట్టును చూసి ఎదుగుదలను నేర్చుకో, ఉపాధ్యాయుని చూసి సుగుణాలు నేర్చుకో అన్నాడు ఒక కవి. అందరికీ నమస్కారం. 10వ తరగతి పరీక్ష ఫలితాల విడుదలైన నేపథ్యంలో 10th తర్వాత విద్యార్థులకు ఉండే కోర్సుల వివరాలను మన జాబ్ అండ్ కోర్స్ ప్రత్యేక కార్యక్రమంలో ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో 10వ తరగతి 2024 ఫలితాలు ఇప్పటికే విడుదలయ్యాయి. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పరీక్ష ఫలితాల విడుదల అయిన నేపథ్యంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మంచి మార్కులతో విద్యార్థులందరూ పాస్ కావడం జరిగింది. తెలంగాణ 10వ తరగతి వార్షిక పరీక్షల్లో 91.81% మంది ఉత్తీర్ణులైనట్లు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ప్రకటించారు. బాలికలు 93.23%, బాలురు 89.42% ఉత్తీర్ణత సాధించారు. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా విద్యార్థులు మంచి ఉత్తీర్ణత శాతం సాధించారు. స్వల్పంగా బాలికలది పై చేయి అయినప్పటికీ బాలురు కూడా మంచి ఉత్తీర్ణత శాతం సాధించడం విశేషం. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో విద్యార్థులతో పాటు గవర్నమెంట్ మరియు గురుకుల పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు కూడా ఈ సంవత్సరం 10వ తరగతి ఫలితాలలో ఉత్తమ ప్రతిభను ప్రదర్శించారు. 10వ తరగతి తర్వాత చాలా మంది విద్యార్థుల్లో ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. ప్రతి విద్యార్థికి నెక్స్ట్ ఏంటి అనేది వాళ్ళ మైండ్లో ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది. ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా రెండే దారులా? మరో మార్గం లేదా? అయితే ఇంటర్ ఇంకా డిప్లొమా ఈ రెండే ఎక్కువ మంది విద్యార్థులకు తెలిసినవి. కానీ 10వ తరగతి పూర్తయ్యాక విద్యార్థుల చేతుల్లో చాలా అవకాశాలు ఉన్నాయి అని తక్కువ మంది విద్యార్థులకు తెలుసు. విద్యార్థులు తమకు 10వ తరగతిలో ఏ సబ్జెక్టుల్లో ఎక్కువ మార్కులు వచ్చాయి అనేది కాకుండా ఏ సబ్జెక్టుల్లో తమకు ఆసక్తి మక్కువ ఉందో తెలుసుకుని భవిష్యత్తులో అనుకున్న గమ్యాలకు చేరుకోవడానికి అవి ఎంత మేర తోడ్పడతాయి అనేవి వారు తీసుకునే కోర్సులపైనే వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఎస్ఎస్సి తర్వాత ఏ కోర్సులో చేరాలి, ఏ విద్యాలయాల్లో చదవాలి అనే ఆలోచనలు ప్రతి ఒక్కరి మైండ్లో మెదిలే ఆలోచన. కానీ విద్యార్థులు వారి అభిరుచికి తగ్గట్టుగా కోర్సులను ఎంపిక చేసుకుంటే వారి జీవితాలు బంగారు బాట పడినట్టే అంటున్నారు విద్యా నిపుణులు, ఎందరో మేధావులు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో 10వ తరగతి 2024 ఫలితాలు విడుదలయ్యాయి. ఇక విద్యార్థుల్లో ఒకటే కన్ఫ్యూజన్. ఎస్ఎస్సి తర్వాత ఏ కోర్సులో చేరాలి, ఏ కోర్సు తీసుకుంటే కెరీర్ లో దూసుకెళ్లవచ్చు, ఏ రంగంలో ఎటువంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, అసలు 10వ తరగతి తర్వాత చదవదగిన కోర్సులు ఎన్నుంటాయి వంటి ఎన్నో ప్రశ్నలు సమాధానాలు మాత్రం కొందరి దగ్గరే ఉంటాయి. స్నేహితులు, తోటి విద్యార్థులు, పక్కింటి వాళ్ళు తీసుకున్నారు కదా, ఆ అన్న ఆ కోర్సులో జాయిన్ అయ్యాడు కదా, ఈ అక్క ఈ కోర్సులో జాయిన్ అయింది కదా అని కళ్ళు మూసుకొని ఏదో ఒక కోర్సులో జాయిన్ కాకూడదు. ఈ సమయంలో తప్పుడు నిర్ణయం తీసుకుంటే జీవితమంతా బాధపడవలసి ఉంటుంది. అందుకే ఇప్పుడు తీసుకునే నిర్ణయం తెలివైనదిగా ఉండాలి. విద్యార్థుల ఆసక్తిని, అభిరుచులు, అవకాశాలకు అనుగుణంగా కెరీర్ను ఎంపిక చేసుకోవాలి. తీసుకునే నిర్ణయం భవిష్యత్తును నిర్ణయించేదిగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి. అందుకు ఇప్పుడు వేసే అడుగు పదిలంగా వేయాలి. ఉపాధ్యాయుల నుంచి సలహాలు, ఉన్నత చదువులు చదువుకున్న పెద్దల నుంచి సరైన సూచనలను తీసుకుని ముందుకు వెళ్ళాలి. అన్ని కోణాల్లో ఆలోచించిన తర్వాతే భవిష్యత్తు నిర్ణయం తీసుకోవాలి. సరైన కోర్సులని, సరైన కెరీర్ ని ఎంచుకుంటే దాదాపు సగం విజయం సాధించినట్లే. అలా కాకుండా ఎంపీసీలో చేరిన 6 నెలల తర్వాత అయ్యో బైపీసీ తీసుకోవాల్సిందే, బైపీసీలో చేరిన తర్వాత అయ్యో ఎంపీసీలో చేరవలసిందే అనుకోవడం వల్ల విలువైన ఏడాది సమయం వృధా కావడం తప్ప మరే ప్రయోజనం ఉండదు. మ్యాథ్స్ అంటే భయం కాబట్టి బైపీసీ, సైన్స్ పై ఆసక్తి లేదు అందుకే సిఈసి, ఇలా ఎంపిక అస్సలే చేసుకోకూడదు. బైపీసీ తీసుకోవడానికి మ్యాథ్స్ పై భయం కారణం కాకూడదు. సైన్స్ అంటే ఇంట్రెస్ట్ లేదు అందుకే ఆర్ట్స్ కోర్సులో చేరుతున్నాను, ఇలాంటి ఆలోచనలన్నీ మనల్ని తప్పుదోవలో నడిపించేవే.
ఒక సబ్జెక్టులో ఆసక్తి ప్రావీణ్యం ఉందో లేదో గుర్తించి ఆ దిశగా అడుగులు వేయాలి. ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ అంతిమంగా వ్యక్తిగత ఆసక్తి అభిరుచులకే పెద్దపీట వేయాలి. పదో తరగతి తర్వాత ఏ కోర్సు తీసుకోవాలి? ఏ కోర్సు తీసుకుంటే కెరీర్లో ముందుకెళ్ళగలం? ఏ రంగంలో ఎటువంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకి ఇప్పుడు మనం సమాధానం తెలుసుకుందాం. పదవ తరగతిలోపు మీరు ఎలా చదివినా ఏమి చదివినా అది పూర్తిగా పక్కన పెట్టి మీ నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఇది. సహజంగా 10వ తరగతి తర్వాత ఉండే కోర్సులు ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్, డిప్లొమా మరియు వొకేషనల్ కోర్సులు ఉంటాయి. 10వ తరగతి వరకు ఏ విద్యార్థి అయితే చాలా బాగా చదువుతూ చురుకుగా ఉంటూ క్లాస్ రూమ్లో ర్యాంకులు సాధిస్తూ ఉంటారో వారు ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్-ఐటీలో చేరాలని ఆసక్తి ఉన్నట్లయితే వీరు ఇంటర్మీడియట్ లో ఎంపీసీ గ్రూపును తీసుకోవడం మంచిది. అలానే కొంతమంది విద్యార్థులకు వైద్య రంగంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అటువంటి విద్యార్థులు ఇంటర్మీడియట్ లో బైపీసీలో చేరడం చాలా మంచిది. 10వ తరగతి తర్వాత కూడా ప్రొఫెషనల్ కోర్సులను ఎంచుకునే అవకాశం ఉన్నది. వీటితో పాటు డిప్లొమా, వొకేషనల్, సర్టిఫికేట్ కోర్సులున్నాయి. మెడికల్ ల్యాబ్ టెక్నాలజీలో డిప్లొమా, ఆర్కిటెక్చర్, ఫ్యాషన్ డిజైనింగ్, బిజినెస్ లో డిప్లొమా చేయవచ్చు. 10వ తరగతి పూర్తి చేసిన తర్వాత వారు ఐటీఐలో ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, ప్లంబర్, ఫిట్టర్, మెకానిక్, టెక్నీషియన్ లాంటి కోర్సులను ఎంచుకోవచ్చు. డిప్లొమా, వొకేషనల్, సర్టిఫికేట్ కోర్సులు పూర్తి చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చిన్న వయస్సులోనే ఈ కోర్సులను పూర్తి చేయడం ద్వారా ఉపాధి, ఉద్యోగ అవకాశాలను మెండుగా పొందవచ్చు. పాలిటెక్నిక్ ద్వారా టెక్నికల్ కోర్సులు చేయవచ్చు. పాలిటెక్నిక్ వంటి కోర్సులను పూర్తి చేసిన వారు త్వరగా ఉద్యోగ అవకాశాలను పొందవచ్చు. ఈ విద్యార్థులు ఉద్యోగాలను ఎంచుకోవచ్చు. లేదా పై చదువులు చదువుకోవాలని అనుకుంటే ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ లో డైరెక్ట్ గా చేరవచ్చు. ఇవే కాకుండా గ్రామీణ ప్రాంతాలలో 10వ తరగతి పాస్ అయిన రైతాంగ కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులు అగ్రికల్చర్, వొకేషనల్ కోర్సులు చేయవచ్చు. ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్, డిప్లొమా మరియు వొకేషనల్ కోర్సుల గురించి పూర్తిగా తెలుసుకున్నట్లయితే మంచి అవగాహన వస్తుంది. ఆ తర్వాత ఏ అవకాశాన్ని ఎంచుకోవాలనేది సులభతరంగా మారుతుంది. 10వ తరగతి తర్వాత ఎక్కువ మంది విద్యార్థులు ఎంచుకునే కోర్సులలో ప్రథమ స్థానంలో ఉండేది ఇంటర్మీడియట్. ఇంటర్మీడియట్ లేదా +2లో ప్రధానంగా ఆర్ట్స్, సైన్స్, కామర్స్ కోర్సులు ఉంటాయి. సైన్స్ విభాగంలో ఎంపీసీ, బైపీసీ, ఆర్ట్స్ విభాగంలో సిఈసి, హెచ్ఈసి, కామర్స్ విభాగంలో ఎంఈసి వంటి కోర్సులు ఉంటాయి. ఇంజనీరింగ్ వైపు వెళ్లాలనుకునే వారు ఎంపీసీ, మెడిసిన్ వైపు ఆసక్తి ఉంటే బైపీసీ, చార్టెడ్ అకౌంటెంట్ వైపు ఆసక్తి ఉంటే కామర్స్ కోర్సులో చేరుతుంటారు. సైన్స్ సబ్జెక్ట్ పై ఆసక్తి ఉన్నవారు ఇంటర్లో సైన్స్ కోర్సుల్ని ఎంచుకోవచ్చు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్ సబ్జెక్టుతో కోర్సులు చేయొచ్చు. ఇంటర్లో ఎంపీసీ, ఎంఈసి, బైపీసీ లాంటి కోర్సులు ఉంటాయి. ఇక ఇంజనీరింగ్, వైద్య రంగం వైపు వెళ్లాలనుకునే వారు సైన్స్ కోర్సుల తర్వాత ఎంసెట్, జేఈఈ, బిట్సాట్, నీట్ పరీక్షల ద్వారా ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలో సీట్లు పొందవచ్చు. ఎంపీసీ, ఎంఈసి, ఎంబీపీసీ, బైపీసీ లాంటి కోర్సులను ఎంచుకోవచ్చు. బ్యాంకింగ్, బిజినెస్ సబ్జెక్టు ఇష్టమైతే కామర్స్ కోర్సుల్ని ఎంచుకోవచ్చు. ఇంటర్మీడియట్ లో సిఈసిని తీసుకోవచ్చు. ఆ తర్వాత చార్టర్డ్ అకౌంటెంట్స్ అంటే సిఏ, కంపెనీ సెక్రటరీ, సిఎస్, అకౌంటెంట్స్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ అడ్వైజర్స్ లాంటి కెరీర్ కోసం కామర్స్ కోర్సుల్ని ఎంచుకోవచ్చు. అంతేగాక కామర్స్ లో బిజినెస్ ఎకనామిక్స్, అకౌంటెన్సీ, బిజినెస్ స్టడీ, బిజినెస్ లా లాంటి సబ్జెక్టుల కోర్సులు కూడా ఉంటాయి. ఒకవేళ ఆర్ట్స్ వైపు వెళ్లాలనుకుంటే సైకాలజీ, పొలిటికల్ సైన్స్, ఫిలాసఫీ, హిస్టరీ, లిటరేచర్, సోషియాలజీ లాంటి సబ్జెక్ట్స్ ఇష్టమైతే ఆర్ట్స్ కోర్సులు ఎంచుకోవచ్చు. జర్నలిజం, లిటరేచర్, సోషల్ వర్క్స్, టీచింగ్ ఫీల్డ్ లో కెరీర్ ని తీర్చిదిద్దుకోవచ్చు. ఇంగ్లీష్, తెలుగు, హిందీ, సంస్కృతం, ఫ్రెంచ్, అరబిక్ లాంటి లాంగ్వేజ్ కోర్సులు కూడా చేయవచ్చు. 10వ తరగతి తర్వాత ఉన్న దారుల్లో
డిప్లొమాలను ముఖ్యమైనవిగా పరిగణలోకి తీసుకోవచ్చు. గణిత, భౌతిక, రసాయన శాస్త్రాల్లో పట్టున్నవారు డిప్లొమాలో రాణించవచ్చు. కోర్సు పూర్తయిన వెంటనే ఉద్యోగం లేదా స్వయం ఉపాధికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మెరుగైన నైపుణ్యాలు ఆశించేవారు ఉన్నత విద్యను అభ్యసించవచ్చు. అందువల్ల ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్నవారు, ఇప్పటికే పూర్తయిన వారు ఈ పాలిటెక్నిక్ కోర్సును ఎంచుకోవచ్చు. గరిష్ట వయసు నిబంధన లేదు. ప్రత్యేకంగా డిప్లొమా విద్యార్హతతోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని పలు ఉద్యోగాలకు పోటీ పడవచ్చు. యువత సత్వర ఉపాధి పొందేందుకు తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులను ఎంచుకోవచ్చు. చిన్న వయస్సులోనే ఉన్నత ఉద్యోగాలు, అత్యున్నత సాంకేతిక విద్యకు ఈ కోర్సులు బలమైన పునాదులు వేస్తాయి. జీవితంలో త్వరగా ఉద్యోగ అవకాశాలు పొందాలంటే పాలిటెక్నిక్ ఉత్తమమైన మార్గమని చెప్పవచ్చు. 3 ఏళ్ల కాల పరిమితితో టెక్నికల్, నాన్ టెక్నికల్ తో పాటు అగ్రికల్చర్ విభాగాల్లో డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా ఈ కోర్సుల్లో ప్రవేశాలను పొందవచ్చు. ఈ పరీక్ష స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ SBTET నిర్వహిస్తోంది. ఈసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లో మంచి ర్యాంకు సాధించినట్లయితే గవర్నమెంట్ కాలేజీలలో ఉచిత సీటును పొందవచ్చు. ఇందులో సాధించిన ర్యాంకు ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. పాలిటెక్నిక్ పూర్తి చేశాక ఉద్యోగ అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. లేదా పై చదువులు చదవాలి అని అనుకునే వారికి బీటెక్ లేదా BEలో నేరుగా 2వ సంవత్సరంలో లెటరల్ ఎంట్రీ స్కీమ్ ద్వారా ప్రవేశాలు పొందవచ్చు. దీనికి ఈసెట్ రాయాల్సి ఉంటుంది. టెక్నికల్ విభాగంలో సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఆటోమొబైల్ తదితర విభాగాల్లో కోర్సులు అందుబాటులో ఉంటాయి. నాన్ టెక్నికల్ విభాగంలో డిప్లొమా ఇన్ ట్రావెల్ అండ్ టూరిజం, డిప్లొమా ఇన్ ఫుడ్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ గార్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్, డిప్లొమా ఇన్ డైరీ టెక్నాలజీ తదితర కోర్సులు ఉంటాయి. అగ్రికల్చర్ విభాగంలో డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ వంటి కోర్సులు ఉన్నాయి. ఈ పాలిటెక్నిక్ కోర్సును 3 ఏళ్లలో పూర్తి చేసిన తర్వాత ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉండటం చేత విద్యార్థులు, తల్లిదండ్రులు ఆసక్తిని చూపుతున్నారు. 10వ తరగతి తర్వాత చేయదగిన కోర్సులలో ITI చాలా ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. తక్కువ సమయంలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పొందాలంటే ITI ఉత్తమమైన మార్గం. డిప్లొమా కోర్సులు ఆర్థికంగా వెనుకబడినటువంటి కుటుంబాల నుంచి వచ్చిన 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులకి ఇది ఒక సువర్ణ అవకాశంగా చెప్పవచ్చు. డిప్లొమాలో ITI, ITC కోర్సులు ఉంటాయి. ముఖ్యంగా డిప్లొమా కోర్సులలో ITI చాలా ప్రాధాన్యత ఉన్నటువంటి కోర్సు. విద్యార్థులకి ఉపాధి అవకాశాలు త్వరగా కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థ.